కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. మరి కాసేపట్లో ఇవాళ జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరగబోతోంది సమావేశం. రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట కల్పించే నిర్ణయాలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. రాజధాని కోసం కొత్తగా భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40,000 యాన్యుటీ మంజూరు చేయడంతో పాటు గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి నెలకు 10,000 అద్దె భత్యం అందించే ప్రతిపాదనపై ఆమోదం లభించనుంది. కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ కల్పించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, ఈషా ఫౌండేషన్ కు భూమితో పాటు పార్క్ వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సిఐఐకు 4 ఎకరాల భూమి కేటాయింపుపై ఆమోదం లభించే అవకాశం ఉంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 19వ సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు ఉంటుంది భేటీ? మరి కాసేపట్లో భేటీ ప్రారంభం కాబోతుంది 10:30 సో చాలా కీలకమైన అంశాలు మీరు చెప్పినట్టుగా ఈసారి ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ పొజిషనింగ్ చేసే పర్యాటక రంగానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందుకు సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించిన పాలసీనే సవరణ చేయబోతున్నారు. ఇప్పటి వరకు కేవలం మెట్రో సిటీస్కి, అంటే ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకే పరిమితమైన భారీ కాన్సర్ట్లు, ఏదైతే సంగీత కచేరీలు కావచ్చు, లేకపోతే మెగా ఈవెంట్ల నిర్వహణకి ఆంధ్రప్రదేశ్ కూడా సిద్ధం కాబోతుంది. సో గ్లోబల్ లైఫ్ స్టైల్ని ఆంధ్రప్రదేశ్కి అందించాలన్న లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగా ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకు ఇక్కడ అట్లాంటి పెద్ద ఈవెంట్స్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్కి ఒక ఐడెంటిటీ రావాలన్నా, లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్కి స్థానం సంపాదించాలంటే ఇట్లాంటి అంతర్జాతీయ కాన్సెప్ట్స్ అవసరం. ఇప్పటివరకు కేవలం మనం చూస్తున్న బీచ్ షాక్స్ లాంటివి కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఇక్కడ అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకి 50 కోట్లని రిలీజ్ చేయబోతోంది. ఈరోజు కేబినెట్ ఆ దిశగా చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. మరో కీలకమైన అంశం, విశాఖలో ఎన్ఐఏ కోర్టుని ప్రారంభించబోతోంది. ఎన్ఐఏ కోర్టుకు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రాధాన్యత కలిగిన కేసుల విచారణకు సంబంధించి కోర్టు లేదు. విశాఖలో అట్లాంటి కోర్టుని ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా దానికి రాష్ట్ర పరిధి ఉంటుంది. మొత్తం దానికి సిబ్బందికి సంబంధించి కావచ్చు, దాని ఏర్పాటుకి అవసరమైన వాటి కేబినెట్ ఈరోజు చర్చించబోతుంది. అదే సమయంలో తాగునీటి సమస్యకి చాలా పెద్ద ప్రాధాన్యత ఇవ్వబోతోంది. 11,000 కోట్ల రూపాయలని ఈరోజు తాగునీటి సమస్యలకు సంబంధించి ఆ విలేజెస్కి అయితే అవసరమైన గ్రామాలు ఉంటాయో వాటికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ తీసుకోబోతుంది. అదే సమయంలో రాజధాని అమరావతికి సంబంధించి మౌలిక ప్రాజెక్టుల సదుపాయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ఇక్కడ టూరిజం ప్రమోషన్కి కావచ్చు, లేకపోతే మిగతా కొన్ని సంస్థలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లేకపోతే ఈషా ఫౌండేషన్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోకి అమరావతిలో వాళ్ళ స్థావరాల కోసం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆశ్రమాల నిర్వహణ కోసం స్థలాన్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేరకు ఈరోజు కేబినెట్ వాటి మీద చర్చించి నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించి అది రొటీన్గా రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియ. దాదాపుగా ఈసారి కూడా 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 10,000 దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి వాటి చర్చ జరగబోతుంది. వాటికి సంబంధించిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాన్ని కేబినెట్లో తీసుకుపోతుంది. సో మొత్తానికి ఈరోజు కేబినెట్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేరు. ఆయనకి శస్త్రచికిత్స కోసం ఆయన మరికాసేపులో ముంబై వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సో మరొక వైపు లోకేష్ కూడా ఈరోజు సౌత్ కొరియా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆయన కూడా సమావేశానికి హాజరు కాలేకపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మిగతా వాళ్ళిద్దరూ కీలకమైన మంత్రులు ఇద్దరు లేకపోయినప్పటికీ కూడా కేబినెట్లో చాలా కీలకమైన అంశాలను చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అవుట్ స్టూడియో. రైట్ ఈశ్వర్.